నమస్తే అండి. ఈరోజు నేను క్యాప్సికమ్ టమోటా ఎక్కువ మసాలా లేకుండా ప్లెయిన్గా చేసి చూపిస్తానండి. పెద్ద పెద్ద క్యాప్సికమ్ 2, పెద్ద పెద్ద ఉల్లిపాయలు 2, 4 పచ్చిమిర్చి. మన ఇండియాలో అయితే పెద్ద పచ్చిమిర్చి కాబట్టి 3 చాలండి. ఇక్కడ ఒక 3 టమోటాలు, కొద్దిగా కరివేపాకు, ఒక 5 లవంగాలు, సప్పగా లేకుండా కూర కొంచెం లవంగాలు వేస్తానండి. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె. ఈ లవంగాలండి ఇందులో వేసుకొని కచ్చపచ్చ కొట్టుకొని కూరలో వేసుకోవాలండి. 5 లవంగాలండి కొంచెం దీంతో కచ్చపచ్చ కొట్టేసి కూరలో వేసుకోవాలండి. తర్వాత పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కినాక ఆయిల్ వేసుకుందామండి. వేసుకొని మనం పచ్చ కొట్టుకున్న లవంగాలండి. క్యాప్సికమ్ కూర కొంచెం సప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం లవంగాలు వేసుకుంటే ఘాటుగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు బాగా అయిపోయింది. కూరకు సరిపడే అసలు లాస్ట్లో చూసుకొని తగ్గితే వేసుకోవచ్చు. ఇట్లా బాగా కలుపుకుంటే ఎర్రగా ఏగాలండి ఉల్లిపాయలు. ఏగకపోతే పచ్చిగాను కసకస అంటే బాగా ఎర్రగా వేగితే కూర కూడా బాగుంటుంది. ఇలా మూత తీసి బాగా అట్లా ఎర్రగా ఏగాలండి. ఏగకపోతే మళ్ళీ కూర అంత రుచి ఉండదు, కసకస ఉంటుంది, తీపిదనం కూడా వస్తుందండి. ఉల్లిపాయ బాగా వేగినంత తీపిదనం కూడా ఉంది. నీళ్ళు కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా పచ్చి వాసన పోయేదాకా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలండి. క్యాప్సికమ్ వేసేసి పసుపు వేసుకున్నాం. ఇప్పుడు చెప్పాను కదండి ముందే కూర సరిపడా ఉప్పేసుకుని ఇవి కొంచెం బాగా మగ్గనిచ్చినాక అప్పుడు టమాటా మూత పెట్టేసి బాగా మధ్యన బాగా కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకున్నాక తర్వాత టమాటాలు కలుపు కూరలా చేస్తున్నాను కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువ వేసాను. ఇది బాగా మగ్గినాక అప్పుడు కొద్దిగా కావాలంటే వాటర్ పోసుకోవచ్చు. టమోటా నీళ్ళతోనే సరిపోద్ది అనుకుంటే ఊరుకోవచ్చు. వాటర్ పోసుకుంటే కొంచెం కలుపు కూరలాగా బాగా గుజ్జుగా వస్తుంది. అందుకని ఇది కొంచెం కలుపు కూరలాగా వేస్తుంది. కొద్దిగా వాటర్ పోస్తుంది. మధ్యన కలుపుకుంటూ బాగా గుజ్జుగా వచ్చినాక కారం వేసుకోవాలి. ఇలా మూత తీసేసి బాగా దగ్గరగా వచ్చి ఆయిల్ పైకి వచ్చేటట్టు వేయించుకోవాలి. వేయించుకున్నాక దానిలో కారం వేసేసి
కారం వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం అట్లా ఉంచి కారం పట్టి కూర కొంచెం కారం పట్టేదాకా ఉంచేసి దించేసుకున్నాం. ఇది క్యాప్సికము టమోటా కర్రీ అండి. ఎక్కువ మసాలా లేకుండా అల్లము కొద్దిగా లవంగాలు, ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం సప్పగా ఉంటుందండి. వేసి గుజ్జుగా బాగా దగ్గరగా చేసుకుంటే కలుపుకొని తినొచ్చు, నంచుకొని తినొచ్చండి. ప్లెయిన్గా బాగుంటుందండి. మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.